హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ వరల్డ్ అండి. స్పైసీ చికెన్ అయితే నేను సర్వ్ చేసుకొని తింటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంది. వేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్ కదా. సో ఫస్ట్ అయితే మన ఛానల్ని చూడని వాళ్ళైతే మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ అయితే తప్పకుండా చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ప్రెస్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందర అయితే సబ్స్క్రైబ్ లైక్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీ చికెన్ కర్రీ అండి. మీకు తప్పకుండా నచ్చిద్ది. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయి. కర్రీ విషయానికి వస్తాము, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. కేజీ చికెన్లోని 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నా. ఇది కాల్చిన చికెన్ అండి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి, కొద్దిగా కారం నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నా. చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్ది కూరలో కూడా వేసుకుంటున్నాను కాబట్టి 1 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇంట్లోకి కొద్దిగా పెరుగు, కొంచెం ధనియా పౌడర్, ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. 1.5 స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒక్కసారి మీలో ట్రై చేసి చూడండి. అలాగే మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం, చికెన్ కర్రీ అంటే ఇష్టమో లైక్ అయితే వేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేస్తున్నాం. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఫ్రై అయినాయి కదా మంచిగా. ఆనియన్స్ కూడా మంచి గోల్డెన్ కలర్లో అయితే వచ్చాయి. ఇప్పుడైతే ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాం. దీన్ని కూడా మంచిగా కలుపుకున్నాం. ఇప్పుడైతే మూత పెట్టుకున్నాం. అసలు వాటర్ అనేది పొయ్యమక్కని కొంచెం అనేది వాటర్ అనేది అస్సలు పోయాను నేను. ఇది అనేది బాగా మగ్గిపోవాలి. దాంట్లో వాటర్ అనేది అంతా పైకి వచ్చిన తర్వాతనే అవసరమైతే వాటర్ పోసుకోవాలి. కానీ అసలు కుక్ కాకుండా మనం ఫస్ట్ వాటర్ అనేది పోయకూడదు. ఎందుకంటే చెప్పేది, కుక్ కాకుండా అది అసలు ఉడకకుండా వాటర్ అనేది ఫస్టే పోయటం వల్ల నీసు వాసన వస్తుంది. సో మంచిగా ఉడికిన తర్వాతకి అవసరమైతే వాటర్ పోసుకోవచ్చు, లేకపోతే చింతపులుసు లేదా టమాటా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మంచిగా ఉడకనిచ్చాను. దాంట్లో వాటర్తో అది మంచిగా ఉడికిపోయింది. టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. దాంట్లో వాటర్తోనే అవి మంచిగా ఉడికిపోతున్నాయి చికెన్ ముక్కలు అనేవి. ఇప్పుడు దీంట్లోకి నేనైతే 2 టమాటోస్ అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసుకుంటున్నా. వీటిని కూడా మంచిగా ఉడికిపోవాలి టమాటా కూడా.
దీంట్లో కొద్ది కారం అయితే వేసుకుంటున్నా. ఇందాక ఆల్రెడీ వేసుకున్నాను కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. అలాగే దీన్ని కూడా వేసుకుంటున్నా, బిర్యానీ దినుసు అది. ఇంకా దాల్చిన చెక్క ఒకటి, లవంగాలు ఒక 3, మిరియాలు ఒకటి, మీ దగ్గర యాలుక్కాయ ఉంటే కూడా ఒక 2 వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. సో ఇప్పుడు నా దగ్గర అయితే లేదు, దాన్ని స్కిప్ చేస్తున్నా. దీన్ని మొత్తం తీసుకున్నా. ఇప్పుడైతే ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదైతే చూసుకుంటున్నాం. కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, తక్కువైంది. చూస్తున్నారు కదా, మంచిగా ఉడికిపోయింది. నేను అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదు, చికెన్లో వచ్చే వాటర్తోనే నాకు సరిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడైతే పై మసాలా వేసుకున్నాం. ఈ మసాలా పౌడర్ అనేది ఒకసారి నేను చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలో ఏంటో. 1.5 స్పూన్ అయితే వేసుకున్నా. దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం. ఒక 1 మినిట్ 2 మినిట్స్ నూనె అనేది పైకి తేలేంత వరకు ఉంచేసుకొని తిప్పేసుకుంటే చాలా బాగుంటుంది. 2 మినిట్స్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే మూత తీసి అయితే చూపిస్తాను. చూడండి, ఆయిల్ అయితే మంచిగా పైకి దిగిపోయింది, అంటే కుక్ అయిపోయినట్లు. మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాం. వేడి వేడి అన్నం బాగుంది. చికెన్ కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే
మన ఛానల్ని ఒకసారి చూసిన వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇంకా నచ్చితే షేర్ కూడా చేసుకోండి. ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి ట్రై చేసి చూడండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నం పెట్టుకుందాం, వేడి వేడి అన్నం. స్మెల్ మాత్రం అదిరిపోయింది. చూస్తున్నారు కదా, ఒకసారి అయితే మనం టేస్ట్ చూద్దాం. ఫుల్ కాలిపోతుంది, కూర కాలుతుంది, అన్నం కాలిపోతుంది. అసలు పట్టుకోవడానికి కూడా చేత కావట్లేదు. సూపర్ అయితే ఉంది టేస్ట్ మాత్రం. ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి.